హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి డైలీ నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. మా పాపని ఇప్పుడే స్కూల్కి అయితే పంపాను. మా పాపని పంపాకైతే నా పని అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నేను పక్క బట్టలన్నీ అయితే తీసేసాను. నెక్స్ట్ మా చిన్నోని పడుకోబెట్టాకనే నా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే నేనైతే బ్రష్ చేసుకొని ఛాయ్ తాగడానికైతే వచ్చాను. మనం ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్తోని అస్సలు ఛాయ్ అయితే తాగకూడదు. అందుకనేసి నేను ఫస్ట్ 2 ఖర్జూరాలు తిన్నాకైతే ఛాయ్ తాగుతున్నాను. అవును, నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఛాయ్లో నేనైతే మిక్సర్ వేసుకొని అయితే తింటాను. అలా తింటాననేసి ఒకరిద్దరితో చెప్తే వాళ్ళైతే వెరైటీగా అన్నారు, అదేంటి ఛాయ్లో మిక్సర్ తింటారా అనేసి. మనం కామన్గా ఛాయ్లో అయితే మురుకులు తింటాం కదా, అలాంటప్పుడు మరి మిక్సర్ తినడంలో వెరైటీ ఏముంది? నాకైతే మిక్సర్ మురుకులు అయితే సేమ్ అనిపిస్తాయి. ఇంకా నాకు ఛాయ్లో మిక్సర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి, టేస్ట్ మీకు నచ్చుతుందా లేదా అనేసి. ఇక్కడ నేను ఛాయ్ తాగడం కంప్లీట్ అయిపోయాక బాసన్లు అయితే తోమేస్తున్నాను. నాకు మా పాపని స్కూల్కి పంపేంత వరకు అసలు ఇంట్లో ఏ పని అయితే జరగదు. ఆమెని స్కూల్కి పంపాకనే నేనైతే పని స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచి ఆమెకు టిఫిన్ చేసి రెడీ చేయడం ఒక ఎత్తు అయితే, ఆమెకు తినిపించడానికే నాకు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇక ఆమెని స్కూల్కి పంపాకనే నా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా మనం ఇంట్లో పని చేసుకునేటప్పుడు మాత్రం పని అయిపోవాలని గజిబిజిగా చేసుకోవడం కంటే స్టెప్ బై స్టెప్ మనం నెమ్మదిగా చేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోతుంది. అలాగే మనం అలసిపోము కూడా. నెమ్మదిగా అంటే మరీ స్లోగా చేయడం కాదు, పని చేయాలి కానీ ఎక్కువ ఆరాట పడకూడదు. నేను కొంతమందిని అయితే చూశాను, వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళ ఆరాటం మాటలే ఎక్కువ ఉంటాయి కానీ పని అయితే కనిపించదు. అలా కాకుండా మన పనిని స్లోగా ఇలా నెమ్మదిగా చేసుకుంటే అయితే అవి ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. అంతేకాకుండా మనం ఈ పనులనే అయితే డైలీ చేసుకుంటాము కాబట్టి ఆర్డర్ వైజ్గా చేసుకుంటే మనం డైలీ చేస్తుంటాం కాబట్టి ఏ పని తర్వాత ఏ పని చేయాలని మనకు ఆటోమేటిక్గా అయితే తెలిసిపోతుంటుంది. నేను ఇక్కడ బాసన్లన్నీ తోమడం కంప్లీట్ అయ్యాకైతే స్టాండ్లో వేటి ప్లేస్లో వాటిని అయితే పెట్టుకుంటున్నాను. ఇంతకుముందుకు ఒకసారి తర్వాత పెట్టుకుందాంలే అనేసి అలాగే వదిలేస్తే మా చిన్నోడు వచ్చి ఆ ట్రబ్బుని గుంజాడు. బాసన్లన్నీ కింద పడ్డాయి, పైగా ట్రబ్బు మొత్తం పగిలిపోయింది. అందుకే ఇప్పుడైతే నేను బాసన్లు తోమంగానే ఫాస్ట్గా వేటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేస్తాను. ఇవాళ మార్నింగ్ నేను కర్రీ అయితే ఏం చేయలేదు, కూరగాయలు ఏం లేవనేసి మా పాప మందం ఎగ్ ఫ్రై చేసేసి మా చిన్నోనికి మా పాపకైతే తినిపించి బాక్స్ అయితే పెట్టేశాను. నాకెందుకో గ్యాస్ దగ్గర అన్ని బాసన్లు గజిబిజిగా ఉంటే అస్సలు వంట చేయాలని ఇంట్రెస్టే అనిపించదు. అందుకే వాటిని అన్నిటినీ ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకున్నాక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పప్పుచారు చేద్దామనేసి అయితే పప్పునైతే కడిగి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్తో అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మూతని ఈజీగా పెట్టనీకి రాదు, ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈజీగా రాదు. అలాగే విజిల్ కూడా సరిగా పని చేయడం లేదు. అందుకనేసి నేను తీసుకుందాం అనుకుంటా కానీ వంట చేసేటప్పుడే నాకు గుర్తుకొస్తుంటుంది ఆ కుక్కర్ గురించి. నార్మల్ అప్పుడు అసలు గుర్తుకే రాదు. ఫస్ట్ అయితే ఇక్కడ పప్పుని గ్యాస్ మీద పెట్టేసి అది విజిల్స్ వచ్చేలోపు ఇంకా కొన్ని బాసన్లను అయితే స్టాండ్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఈ బాసన్లు తోమేటప్పుడైనా నేను సెట్ చేసుకునేటప్పుడైనా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. లేదంటే కొంచెం సౌండ్ వచ్చినా మా చిన్నోడు లేస్తాడు. ఇక అంతే, నా పని ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. కాబట్టి అలా అనేసి నేను జాగ్రత్తగా సౌండ్ రాకుండా స్లోగా చేసుకుంటాను. ఇంతకుముందు నేను చారు చేయడానికి పెట్టిన పప్పు కందిపప్పు అన్నమాట. అది విజిల్స్ రావడానికి చాలా టైమే పడుతుంది. అంతలోపు మనం ఈ పనిని చేత చేసుకుంటూ అక్కడ వంట అవుతుంటుంది, ఇక్కడ బయట పని కూడా కంప్లీట్ అవుతుంది. మనం ఒక పని అయ్యాక ఇంకో పని చేసుకుంటే అలా టైం అయితే చాలా వేస్ట్ అవుతుంటుంది. అలాంటప్పుడు మనం వంట చేసుకుంటూ కూడా బయటి పనులు అయితే చేసుకోవచ్చు. నా బాసన్లు అయితే అన్నీ సెట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఇక్కడ చింతపండు అయితే నానేస్తున్నాను. మనుషులలో ఉన్నట్లే ఈ చింతపండులో కూడా 2-3 రకాల వేరియేషన్స్ అయితే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఏమో తీయగా అవుతుంది చారు, ఒక్కొక్కసారి ఏమో పుల్లగా అవుతుంది. అందుకనేసి నేనైతే చింతపండుని ఒకేసారి కేజీ అయితే తెచ్చుకున్నాను. ఇక మనం ఎప్పుడు చేసినా అలవాటు అవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ టైం చేసినప్పుడు అది తీయగుంటే దాన్ని బట్టి అయితే మార్చుకోవచ్చు, లేదంటే అప్పుడు కొంచెం తెచ్చుకుంటే అయితే నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది చింతపండు టేస్ట్.
నేను ఇక్కడ చారు చేయడానికి మునక్కాయలు అలాగే క్యారెట్లు అయితే తెప్పించాను. మనకు ఇంట్లో ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ అదొక టైప్ అదో టైప్ అయితే వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఈ 2 రకాలే ఉన్నాయి. వీటితోనే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు కట్ చేస్తున్నప్పుడు నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. నేనైతే పెసరపప్పు మునగాకైతే చాలానే వండేది. మా ఇంటికి దగ్గరలో అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడైతే అస్సలు దొరకటం లేదు. మునగాకు తింటే అయితే హెల్త్‌కి చాలా మంచిది. అందుకే మేమైతే అప్పుడు బాగా తినేది. కానీ ఇప్పుడు దొరకటం లేదు. ఈ మునక్కాయలు కూడా రేటు చాలానే ఉంది ఇప్పుడు. క్యారెట్స్ కూడా అన్నీ కట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక పప్పు ఉడికిందేమో అనేసి వెళ్ళి చూస్తే అసలు ఆ పప్పే ఉడకలేదు. ఇంతసేపు అసలు టైం అయితే వేస్ట్ అయిపోయింది. అందుకే నాకైతే ఈ కుక్కర్‌తో కోపం వస్తుంటది. అసలు సరిగ్గా పని అయితే చేయడం లేదు. అంత టైం వేస్టు. మళ్ళీ కొన్ని వాటర్ వేసి అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశాను. మళ్ళీ ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకైతే. ఈ మూత పెట్టడానికే నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు పెట్టనీకే రావడం లేదు. ఈ కుక్కర్లో పెడితే గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే టైం అంతా సేవ్ అవుతుంది అనేసి నేను అనుకుంటే టైం సేవ్ అవ్వడేమో కానీ నాకైతే టైం అంతా వేస్టే అవుతుంది ఈ కుక్కర్లో పెడితే. మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను కాబట్టి ఇక్కడ సైడ్కి ఆనియన్స్ అలాగే టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసే మిషన్ అయితే మీరు అబ్జర్వ్ చేశారా? దీంతోనైతే ఎన్ని ఆనియన్స్ టమాటోస్ అయినా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. అలాగే అవి ముక్కలు అనేవి సన్నగా వస్తాయి. మనం కర్రీ వండేటప్పుడు ఈజీగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా అవి విజిల్స్ వచ్చే లోపు అయితే ఇక్కడ నేను బట్టలన్నీ అయితే సదురుకుంటున్నాను. ఈ బట్టలు ఎంత సదిరినా కానీ మా చిన్నోడు పడుకున్నంత వరకే. మళ్ళీ ఇంకా వాడు లేచాడంటే ఎక్కడి అక్కడ అన్నీ పీకైతే పెట్టేస్తాడు. పిల్లలన్నీ ఖరాబ్ చేస్తారనేసి మనమైతే అన్నీ అలా విడిచిపెట్టలేం కదా. మనమైతే సదరడం మన బాధ్యత, వాళ్ళు లేచి అన్నీ ఖరాబ్ చేయడం వాళ్ళ బాధ్యత అన్నమాట. నేను ఇలా దులుపుతుంటే కొంచెం సౌండ్ వస్తుంటే మా వాడైతే అప్పుడే కదులుతున్నాడు. మళ్ళీ నేను అలర్ట్ అయ్యానన్నమాట. ఇక అంతా చదవడం కంప్లీట్ అయ్యాక ఇల్లు అయితే ఊకేస్తున్నాను. ఈలోపు పప్పు అయితే ఇలా విజిల్స్ వస్తుంటే దాన్ని అయితే ఇట్లా ఎయిర్ అయితే వదిలేస్తున్నాను. ఇలా మనం వంట చేసుకుంటూ బయటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. పెద్ద కష్టాలైతే ఏముండదు. మనం ఇంట్లో పనే కాబట్టి చేసుకునేది. నాకు పని చేయడానికి కష్టం అనిపించదు. కానీ మా వాడు పడుకుంటే నాకైతే ఎంత పనైనా ఈజీగా ఫాస్ట్గా చేసుకుంటాను. వాడు లేస్తే మాత్రం నా ఇల్లు అంతా గజిబిజిగా ఎక్కడిదక్కడే ఉంటుంది. నాకు పని అయితే అస్సలు చేసుకోనియ్యడు. అమ్మయ్య, మొత్తానికి పప్పు అయితే ఉడికేసింది. అతి కష్టం మీద ఈ పప్పు అయితే ఉడికిందన్నమాట. ఇక్కడ నేను పప్పుని మెత్తగా అయితే గంటెతోనే చితుకుతున్నాను. నా దగ్గర పప్పు గుత్తి అయితే లేదు. అందుకే పప్పు గంటెతోనే ఇలా మెత్తగా అయితే చేసేస్తున్నాను. పప్పుచారు చేసేటప్పుడు మనం ఎప్పుడైనా పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. లేదంటే అలానే పప్పు ఉంటే చారంతా మన పల్చగా అవుతుంది, టేస్ట్ కూడా ఉండదు. ఇలా మెత్తగా ఉడికితే చారు టేస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసి దాంట్లో కావాల్సిన ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఈసారన్నా మరి తొందరగా ఉడుకుతుందో లేదో, ఇంత బాధపడే బదులు మరి వేరే గిన్నెలో పెట్టొచ్చు కదా అనుకుంటున్నారా? అదేం లేదండి, ఫస్ట్ కందిపప్పు కదా, ఉడకనీకి చాలా టైం పడుతుందనేసి నేనైతే కుక్కర్లో పెట్టాను. మళ్ళీ వేరే గిన్నె చేంజ్ చేసి మళ్ళీ తోమే బదులు ఇలా ఒక్క దాంట్లోనైతే కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసాక విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఇలా ఊడ్చడాన్ని అయితే మళ్ళీ నేను కంటిన్యూ అయితే చేసేస్తున్నాను. ఇంతసేపు ఈ ఇంట్లో పని చేసేటప్పుడు బాగానే చాలా ధైర్యంగానే చేశాను. కానీ ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుందన్నమాట. అన్ని కోతులే. డోర్ తీస్తే బయటికి వెళ్తే అన్ని కోతులే అన్నమాట. నేనేమో ఆ కోతులు నిలగొడుతుంటే అవేమో నా మీదకే రివర్స్ వస్తుంటాయి. ఆ కోతులకు కూడా అర్థమవుతట్టుంది. మనం బాయ్స్ ఎలగొడుతుంటేనేమో అవి మంచిగా వెళ్ళిపోతుంటాయి. అదే మనం లేడీస్ ఎలగొడుతుంటే అవి రిటర్న్ మన మీదకే రాపోతుంటాయి. ఇలా అటు ఇటు చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా నేను బయటి పనిని అయితే చేస్తుంటాను. ఇప్పుడు మార్నింగే కదా, ఎక్కడి వస్తువులు అక్కడ సదిరి పెట్టేసి మొత్తం క్లీన్గా ఊకేసినా కానీ మళ్ళీ స్టార్ట్ 3-4 అయ్యేసరికి మళ్ళీ అన్నీ ఎక్కడి ప్లేస్లో మళ్ళీ అవి పడుతూనే ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవంతా కామన్. ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చెట్లకున్న ఆకులు ఒకటే రాలుతుంటాయి. గాలి కూడా వస్తుంది. నేను ఊకుతుంటే మళ్ళీ అవి రివర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మా ఇంటి పక్కల కొన్ని చెట్లు ఉంటాయి కాబట్టి అవి ఊగిన గంట సేపటికే మళ్ళీ పడుతూనే ఉంటాయి. ఈలోపు ఇక్కడ విజిల్స్ వచ్చిందనేసి నేను చారు దగ్గరికి అయితే వచ్చేసాను. చింతపండు రసాన్ని అయితే కలిపి పోస్తున్నాను. మనం ఇక్కడ చారు పిసికి పోసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా
పులుపు అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది, కానీ నేనైతే చెబుతున్నాను అలా. మళ్ళీ ఇక్కడ చారు మసిలేలోపు అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామనేసి అయితే వచ్చాను. చూసారా, ఇక్కడ నన్ను అబ్జర్వ్ చేస్తే మీకు అయితే అర్థమవుతుంటుంది. కోతుల భయానికి చుట్టూ చెక్ చేసుకుంటూ అయితే గబగబా అయితే నా పనిని కంప్లీట్ చేసుకుంటాను బయట. మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుంటే అంతే. మళ్ళీ బయటికి రావాలంటే భయంతోనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో వచ్చేసి అయితే కొత్తిమీర కట్ చేసుకొని చారులో వేయడానికైతే వచ్చాను. ఇక్కడ చారులో కొత్తిమీర వేసేసి ధనియాల పొడి అయితే వేసాను. నేను కొంచెం ధనియాల పౌడర్ ఎక్కువగానే వేస్తాను, అంతేకాని బయటలో షాప్లో అమ్మే సాంబార్ మసాలా అయితే యూజ్ చేయను. నాకు ఎందుకో అంత కంఫర్ట్ అనిపించవు, అవి కెమికల్స్ కాబట్టి. మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకునే వాటితోనే ఇంట్లో చేసుకుంటే బెటర్. బట్టలన్నీ ఇక్కడ వేయడం అయితే కంప్లీట్ అయిపోయాక లిక్విడ్ అయితే వేసేసి ఆన్ చేస్తున్నాను. మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి ఇంతసేపు నా పనులన్నీ అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయి. అదే వాడు మెలకతో ఉంటే అయితే నేను పని చేయడం తక్కువ, వాడు నెమ్మటి సతలాయించుకుంటూ తిరగడానికి నాకు ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ చారైతే ఈలోపు మసిలిపోయింది. సైడ్కి అయితే పోపు పెట్టేస్తున్నాను. పోపు అంటే మెయిన్గా గుర్తుకొచ్చేదే కరివేపాకు, కానీ నేను మెయిన్ అసలు కరివేపాకే వేయడం లేదు. కరివేపాకు చెట్టు అంతా అసలు ఏంటో మొత్తం వాడిపోయినట్టు ఉన్నాయి. అంతా గిల్లేస్తే ఇప్పుడిప్పుడే కొంచెం మొలకలాగా వస్తుందన్నమాట. ఇక్కడ సైడ్కు పోపు అయితే పెట్టేస్తున్నాను. మనం ఇలా చారు పోపు పెట్టేటప్పుడు అందులో కొన్ని వెల్లిపాయలు వేసే టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ వెల్లిపాయలు అయితే ఒలిచి అయితే వేసేస్తున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది. అలాగే నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇంట్లో నా పనిని మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. నా పని కంప్లీట్ అయ్యాక మా చిన్నోడైతే లేసాడు.